ఎన్ఎస్టీవీ నా పేరు శ్రీదేవి. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. పరిరక్షింపబడే విధంగా వారికి రాజ్యాధికారం కల్పింపబడ్డట్టయితే ప్రాధాన్యత లభిస్తుందనేటువంటి ఒక భావనతోని, అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడిని చేయడం జరుగుతుందని చెప్పని అటు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఎన్నికల్లో పేర్కొనడమే కానీ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఉద్యమంలో దళితుల పాత్ర కీలకంగా ఉన్న పరిస్థితులలో వారికి అవకాశం కల్పింపబడుతుందని చెప్పి అందరం ఆశించుకున్నాం. సరే, రాష్ట్రం ఏర్పాటు కాబడటం, దళితుడిని ఇవాళ ఎన్నికల్లో పేర్కొనబడ్డ విధంగా ముఖ్యమంత్రి చేయబడలేకపోవటం, తదుపరి ఏదైతే కల్పింపబడ్డటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఇవాళ దళితుల నాయకత్వాన్ని నిర్వీర్యం చేసే విధంగా, దళితుల నాయకత్వం ఏదైతుందో పటిష్టపడకుండా, అంటే ఒక విధంగా కన్సాలిడేట్ కాకుండా ముందుగా రాజయ్య గారిని తొలగించడమే కానీ తదుపరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి గారికి కనీసం మంత్రివర్గంలో కూడా అవకాశం కల్పించలేకపోవటం, దానికి తోడు వాళ్ళని గతంలో కూడా పేర్కొన్నట్టు, అంటే వాస్తవంగా దళితులకు సంబంధించి వీళ్ళ వారి జనాభా ప్రాతిపదికన ఏ రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు, వీళ్ళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన అనుగుణంగా 15% మనం పరిమితమైనా కానీ కనీసం ముగ్గురికి అవకాశం లభిస్తుందని చెప్పి భావించింది. అది ఒక్కరికే పరిమితం చేయటం అంటే రాజ్యాధికారం కల్పనలో ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ దళితులకు వివక్ష గురి చేయడం జరిగిందో మనకు వారి సంక్షేమ ఫలాలకు సంబంధించి ఇవాళ ఏ ఆత్మగౌరవంగా భావించేటటువంటి యొక్క గ్రామీణ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక కుటుంబాలకు ఆస్తిపై హక్కు కలిగించే విధంగా 3 ఎకరాల భూమి కల్పిస్తానని చెప్పని పేర్కొన్నది. ఇవాళ 3 ఎకరాల భూమి కల్పించలేకపోవటమే కానీ కనీసం ఏదైతుందో ఇవాళ నిలువ నీడ అన్నట్టు ఏదైతుందో కనీసం గూడు కల్పించడానికి కొరకు కూడా ప్రాధాన్యత కల్పించలేకపోవటం, మనకి 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పాలన మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంటారు. ఇవాళ ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ గత 7 సంవత్సరాలు ఏ విధంగా దళితులను వివక్ష గురి చేసిందో, వాళ్ళ హక్కుల కల్పనలో ఏదైతుందో వారిని అటు రాజ్యాధికారం కల్పనకు సంబంధించే కానీ ఇటు సంక్షేమ ఫలాల కల్పనలో కానీ వారి వివక్ష గురి చేసిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇవాళ ఏదైతున్నదో మేము 10 లక్షల రూపాయలు కల్పిస్తాం దళిత బంధు కార్యక్రమం అని చెప్పి తెర మీద పట్టుకొచ్చిండే. అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దయచేసి ఇది, ఎందుకంటే మీరు గతంలో చేసిన వాగ్దానాలను అమలు చేస్తూ దానికి అదనంగా మీరు ఒక 10 లక్షల రూపాయలు కల్పిస్తామని చెప్పారంటే అది హర్షించేది. కానీ వాళ్ళు ఏమైపోయింది,
వీళ్ళ రాజ్యాధికారం అన్నిటికంటే మిన్నదే. రాజ్యాధికారం కల్పించబడ్డట్టయితే వీళ్ళ వాళ్ళ హక్కుల పరిరక్షణలో ఏదైతుందో పాలనాధిపత్యం వారిదే ఉంటుండే కాబట్టి వారు 100% వాళ్ళ హక్కులు పరిరక్షించుకుంది. ఆ అవకాశం కల్పించలేదు. 3 ఎకరాలంటే ఇవాళ ఏదైతున్నదో 20 లక్షలకి ఎకరమైన కానీ 20 లక్షలు ఇంటూ 3 ఎకరాలు 60 లక్షలు అవుతుంది. నువ్వు 60 లక్షలు ఎకరం 20 లక్షల చొప్పున కల్పించాల్సిందే. నువ్వేమంటున్నావు 10 లక్షలు ఇస్తా అని చెప్పి అంటున్నావా? ఎక్కడ ఏ విధంగా వాళ్ళ మనోభావాలతో చెలగాటాలు ఆడుతున్నాడు దయచేసి గమనించాలని చెప్పి అంటున్నా. ఏ విధంగా దళితుల మనోభావాలతోని చెలగాటాలు ఆడుతుండో గమనించాలని చెప్పి అంటున్నాను. నిజంగా దళిత సమాజం మా మిత్రులు సత్యం గారు ఇంత అల్ప సంతోషాలు కదా మీరంటే పోయింది వచ్చేదా రాని అనే కాడికి వచ్చింది అంటున్నాను. పోయింది అది రాకపాయ కానీ ఇదన రాని అనే భావన కలుగు. ఇంకోవైపు ఏదైతుందో దళిత సమాజం పట్ల ఒక విధమైనటువంటి యొక్క ఈర్ష్యా ద్వేషాలు. మరి ఒక దళితులకైనా ఒక దళితులకు మాత్రమే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నవి, ఒక దళితులకు మాత్రమే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నవి చెప్పి అంటున్నా. అన్నాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. సమాజంలోని నిమ్న వర్గాలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఒక దళితులు ఇతర వర్గాలతో పాటు సమాన స్థాయికి చేరుకునేంత వరకు వారి జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటుగా సంక్షేమ ఫలాలలో కూడా వారి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు చేయబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని చెప్పండి. ఇవాళ ఏమైపోయింది? రాష్ట్రం ఏర్పడ్డ ఈ 7 అంటే ఈ 8th ఇయర్ ఇవాళ 8వ ఫైనాన్స్ ఇయర్ కొనసాగుతుంది మనకు. ఈ 7.5 సంవత్సరాల కాలంలో 86,000 కోట్లు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయింపు చేయబడితే ఖర్చు పెట్టింది ఎంత? 51,000 కోట్లు. అంటే అక్కడ ఇంకొక 35,000 కోట్లు ఏదైతుందో అన్స్పెంట్ క్యారీ ఫార్వర్డ్. కాబట్టి అట్లా ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్కు సంబంధించి 40,000 కోట్లు కేటాయింపు చేయబడితే ఖర్చు చేయబడ్డవి 20,000 కోట్లు. అక్కడ 20,000 కోట్లు క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఖర్చు చేయబడ్డ నిధులు ఏ విధంగా ఖర్చు చేయబడ్డాయి కూడా గమనించాలని చెప్పి అంటున్నాను. సాధారణ బడ్జెటే ఎక్స్పెండిచర్కు సంబంధం లేకుండా అదనంగా ఏదైతుందో ఈ బడ్జెట్ను దళితుల సంక్షేమ కొరకు వెచ్చించాలి. లైక్ వీళ్ళ విద్యా ఉద్యోగాలలో ఎస్సీలకు ఏదైతుందో 15%, ఎస్టీలకు గిరిజనులకు ఏదైతుందో వాస్తవంగా జనాభా ప్రాతిపదికన 10% కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ వీళ్ళు 6% కల్పించాలి. అంటే ప్రభుత్వ నిబంధనలు 6% కొనసాగుతాయి. కానీ లెక్కలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారని చెప్పి అంటూ నేను వీళ్ళు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికీ ఒకే కొలతబద్ద అది ఏ వర్గమని కానివ్వండి, బిలో పవర్టీ లైన్. ఇవాళ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ ఇవాళ ఉన్నత వర్గాలలో ఉండేటువంటి ఒక బిలో పావర్టీ లైన్కు ఏ ఆసరా పెన్షన్ లభ్యత ప్రభుత్వం అమలు చేస్తుందో దళితులు కూడా అదే కల్పిస్తుంది. వీళ్ళు ఏ ఉన్నత వర్గాలకు కళ్యాణ లక్ష్మి బిలో పావర్టీ ప్రాతిపదికన అమలు చేస్తుందో దళితులు కూడా అదే అమలు చేస్తుంది. వీళ్ళు ఏ ఉన్నత వర్గాలలో ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాలు కల్పిస్తుందో దళితులు కూడా అదే ప్రాతిపదికన బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన కల్పిస్తుంది. మీ ఫీజు రియంబర్స్మెంటే కానీ
ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయాలంటే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ సమాజంలోని ఏ వర్గమైన అందరికీ సమాన రీతిలో దళితులకు ఏ విధమైన ప్రత్యేకత లేకుండా ఇతర వర్గాలతో సమాన స్థాయిలో మాత్రమే అమలు చేయడం జరుగుతుంది. అది దళితులకు వచ్చే వరకు ఏదైతుంది, ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇలా 86,000 కోట్లు గత 7.5 సంవత్సరాల కాలంలో కేటాయింపు చేయబడి 51,000 కోట్లు వెచ్చించడం జరిగిందో, ఈ 51,000 కోట్లు ఏ విధమైనటువంటి ప్రత్యేక సదుపాయం కల్పించకుండా, ఏ విధమైన ప్రత్యేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేయకుండా సమాజంలోని ఇతర వర్గాలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేయడం జరిగిందో అవి మాత్రమే అమలు చేస్తూ బడ్జెట్కి వచ్చేవరకల్లా దళితులకు వచ్చేవరకల్లా వాళ్ళ డెవలప్మెంట్ ఫండ్ గ్రాంట్కి వెళ్ళి తీసి లెక్కలు చూపుతున్నారా? ఎస్టీలకు వచ్చేవరకల్లా వాళ్ళ డెవలప్మెంట్ ఫండ్ గ్రాంట్కి తీసి లెక్కలు చూపుతున్నారా అంటున్నాను. మరి వాళ్ళకి ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గ్రాంట్కి వెళ్ళి లెక్కలు చూపెడితే మరి మాకేడికి వెళ్ళి ఇస్తున్నావే? నువ్వు అదనంగా ఎక్స్పెండిచర్ చూపెట్టాలని చెప్పంటే అలా ఒక ఇల్లు కట్టియ్యు. అదనంగా ఎక్స్పెండిచర్ చూపెట్టాలని చెప్పారంటే సాధారణంగా అమలు చేయబడేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా ప్రత్యేకంగా ఏదైతుందో వాళ్ళకి ఇండ్లు కట్టి, యాజ్ లైక్ డ్యూరింగ్ ఇందిరమ్మ ఆనాడు ఏదైతుందో 70 నుండి 80 దశకం లోపల ఏదైతుందో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా సమాజంలోని నిరుపేద వర్గాలైనటువంటి దళితులకు ప్రత్యేకంగా భూసేకరణ ద్వారా స్థలాలను సేకరించి ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే అంటున్నా. వీళ్ళు ప్రభుత్వ భూములు, పరంపోగులు, బంచిరాయలు అంటామే మనం. పరంపోగులు, బంచిరాయల భూముల మీద ఏదైతుందో కేవలం దళితులకే హక్కు ఉండే విధంగా వెరెవర్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ అవైలబుల్ దళితులకు ప్రాధాన్యతగా ఏదైతుందో అసైన్మెంట్ చేసి 20 లక్షల ఎకరాలు ఇలా ఎస్సీ ఎస్టీలు పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ అంట. నువ్వేం చేసినవయ్యా? 7 ఏళ్ళలో 7 రూపాయలు ప్రత్యేకంగా ఖర్చు పెట్టేది దళితులకు. 7 సంవత్సరాలలో 7 రూపాయలు ఖర్చు పెట్టలేదని చెప్పంటూ నేను ఎస్సీ సామాజిక వర్గానికే కానీ ఎస్టీ సామాజిక వర్గానికే కానీ 7 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ ఏదైతుందో దళితుల్లో కొంత చైతన్యం ఆరంభమైంది. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామని చెప్పి భావించిండ్రో ఆ ఉద్యోగ అవకాశాలు కల్పింపబడలేకపోవడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల అమల్లో కూడా వారికి ఏ విధమైన ప్రాధాన్యత చేయకపోవడంతో కొంత ఆలోచన ప్రారంభమైంది. దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు ఏదైతున్నదో మీరు దళిత బంధు అని చెప్పని తెర మీద పట్టుకొచ్చిందా? నువ్వు దళిత బంధు అమలు చెయ్యు అంటున్నావు. మేము దాని మాకు భిన్న అభిప్రాయం లేదు. కానీ దళిత బంధు అమలుతో పాటుగా అంతకంటే ముందు మీరు ఎన్నికల్లో చేసినటువంటి ఒక వాగ్దానాలకు అనుగుణంగా, ప్రణాళికకు అనుగుణంగా ఏదైతే నిధులు కేటాయింపు చేయడం జరిగిందో ఆ నిధుల్లో నుండి సంక్షేమ ఫలాలకు సంబంధించి ఇవాళ ఏ ఆత్మగౌరవంగా భావించేటటువంటి యొక్క గ్రామీణ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక కుటుంబాలకు ఆస్తిపై హక్కు కలిగించే విధంగా 3 ఎకరాల భూమి కల్పిస్తానని చెప్పని పేర్కొన్నది. ఇవాళ 3 ఎకరాల భూమి కల్పించలేకపోవటమే కానీ కనీసం ఏదైతుందో ఇవాళ నిలువ నీడ అన్నట్టు ఏదైతుందో కనీసం
గూడు కల్పించడానికి కొరకు కూడా ప్రాధాన్యత కల్పించలేకపోవటం, మనకి 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పాలన మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంటారు. ఇవాళ ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ గత 7 సంవత్సరాలు ఏ విధంగా దళితులను వివక్ష గురి చేసిందో, వాళ్ళ హక్కుల కల్పనలో ఏదైతుందో వారిని అటు రాజ్యాధికారం కల్పనకు సంబంధించే కానీ, ఇటు సంక్షేమ ఫలాల కల్పనలో కానీ వారి వివక్ష గురి చేసిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇవాళ ఏదైతున్నదో మేము 10 లక్షల రూపాయలు కల్పిస్తాం దళిత బంధు కార్యక్రమం అని చెప్పి తెర మీద పట్టుకొచ్చిండే. అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దయచేసి ఇది, ఎందుకంటే మీరు గతంలో చేసిన వాగ్దానాలను అమలు చేస్తూ దానికి అదనంగా మీరు ఒక 10 లక్షల రూపాయలు కల్పిస్తామని చెప్పారంటే అది హర్షించేది. కానీ ఇవాళ ఏమైపోయింది, వీళ్ళ రాజ్యాధికారం అన్నిటికంటే మిన్నదే. రాజ్యాధికారం కల్పించబడ్డట్టయితే ఇవాళ వాళ్ళ హక్కుల పరిరక్షణలో ఏదైతుందో పాలనాధిపత్యం వారిదే ఉంటుండే. కాబట్టి వారు 100% వాళ్ళ హక్కులు పరిరక్షించుకుంది. ఆ అవకాశం కల్పించలేదు. 3 ఎకరాలంటే ఇవాళ ఏదైతున్నదో 20 లక్షలకి ఎకరమైన కానీ 20 లక్షలు ఇంటూ 3 ఎకరాలు 60 లక్షలు అవుతుంది. నువ్వు 60 లక్షలు ఎకరం 20 లక్షల చొప్పున కల్పించాల్సింది నువ్వేమంటున్నావు 10 లక్షలు ఇస్తా అని చెప్పి అంటున్నావా? ఎక్కడ ఆ విధమైన కార్యక్రమం చేపడుతూ ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఇలా ఏ బిస్వాల్ కమిటీ నివేదికకు అనుగుణంగా ఖాళీలుగా పేర్కొన్నట్టు 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో ఈ రిజర్వేషన్ దామాషకు అనుగుణంగా దళితుల 15% అంటే 30,000 ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళ ప్రస్తుతం అమల్లో ఉన్న గిరిజన శాతం తీసుకున్నా కానీ 6 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టని చెప్పండి. ఇవాళ ఏమైపోయిందంటే అందరం ఏమనుకుంటున్నాం, హుజురాబాద్లో మొత్తం దళితులకు పైసలు అనుకుంటున్నామా? बाहर वाले क्या समझ रहे सब बोले तो अरे हुजूराबाद में पैसे ही पैसा 10 लाख रुपए देने के थे. దయచేసి ఇక్కడ గమనించాల్సింది, ఏ దళిత బంధు కార్యక్రమం అమల్లో భాగంగా దళిత కుటుంబాలకు గుర్తించి వాళ్ళ ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేసినప్పటికీ కూడా కేవలం 10,000 రూపాయలు డ్రా చేయడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. 9,90,000 రూపాయలు ఏదైతున్నదో ఫ్రీజింగ్లో పెట్టింది. ఈ 9,90,000 రూపాయలు ఫ్రీజింగ్లో పెట్టింది. సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు కేవలం 10,000 మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ 9,90,000 ఏదైతున్నదో మళ్ళీ గతంలో ఏ బ్యాంకర్ సహకారంతో ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అమలు చేసిందో అదేవిధంగా కొటేషన్ ప్రక్రియ. నువ్వు ట్రాక్టర్ కొనుక్కుంటే మేము ట్రాక్టర్ డీలర్కి ఇస్తాం డెలివరీకి, కారు కొనుక్కుంటే కారు డీలర్కి ఇస్తాం, సెంట్రింగ్ అదే సెంట్రింగ్, సిమెంట్ బ్రిక్ అదే సిమెంట్ బ్రిక్. ఎవరికి కూడా ఏదైతే అందరు ఏమన్నా 10 లక్షల రూపాయలు జేబులో పెట్టుకుంటున్నాం అనుకుంటూ ఎవరికి ₹1 ఇస్తలేరా అని చెప్పంటున్నాను. నేను అడుగుతున్న ఈ వేదికగా ఇలా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వేదికగానే సీఎం గారు ఇలా సరిగ్గా ఒక 4 రోజులు గడుస్తుంది ఇవాళకి. ఐ థింక్ లాస్ట్ 16th లాంచ్ ది ప్రోగ్రామ్ ఎట్ హుజురాబాద్. లాస్ట్ 16th నువ్వు ఎంతమంది గ్రౌండ్ చేసినావు? నువ్వు 20,000 మందిని అర్హులకు గుర్తించినా చెప్పని పేర్కొన్నావు కదా. నువ్వు 20,000 మందిని అర్హులకు గుర్తిస్తే